న్యూస్ మీర్పేట్ మర్డర్ కేసులో విస్తుపోయే సంచలన విషయాలు బయటపడుతున్నాయి. మాంసం ఎముకలు త్వరగా వేరేగా అయ్యేందుకు పొటాషియం హైడ్రాక్సైడ్ ను ఉపయోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాత్రూంలో కూర్చొని శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా చేసినట్లు పోలీసులు అంచనాకొచ్చారు. తర్వాత వాటిని వేడి నీటిలో ఉడికించినట్లు నిర్ధారణకొచ్చారు. ఇక మాధవి శరీరం నుంచి ఎముకలను వేరు చేసి వాటిని వేడి నీటిలో ఉడికించి ఆ తర్వాత వాటిని కాల్చి పొడి చేసినట్లు బాత్రూంలో ఫ్లష్ ద్వారా డ్రైనేజీలోకి పంపినట్లుగా పోలీసులు గుర్తించారు. బ్లూరే టెక్నాలజీతో గురుమూర్తి ఇంట్లో సేకరించి ఆధారాలను విశ్లేషించారు. దీని ఆధారంగానే గురుమూర్తి చేసిన అతి కిరాతకమైన దారుణాన్ని గుర్తించారు. 14వ తేదీ రాత్రి నుంచి 16వ తేదీ రాత్రి వరకు నిందితుడు గురుమూర్తి సెల్ ఫోన్ సిగ్నల్స్, కాల్స్ తో పాటు సీసీ కెమెరాల్లో రికార్డైన ఫుటేజ్ను పోలీసులు సేకరించారు. గురుమూర్తి తన భార్యతో గొడవపడి ఆమెను హత్య చేసినట్లు నిర్ధారించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ల సహకారం తీసుకుని మరింత లోతుగా విచారిస్తున్నారు పోలీసులు. బాత్రూమ్ బయట పెయింట్ కోసం ఉపయోగించే 25 లీటర్ల డబ్బాలో హీటర్ వేసి అందులో నీటిని వేడి చేసినట్లు ఆధారాలు సేకరించారు. ముక్కలు మొత్తం మెత్తగా చేసి వాటిని టాయిలెట్లో వేసి ఫ్లష్ చేశాడు. కాల్చిన ఎముకలను రోకలిపై వేసి దంచి ఆ తరువాత వాటిని పొడి చేసి టాయిలెట్ ద్వారా డ్రైనేజీలోకి పంపినట్లుగా పోలీసులు ఒక నిర్ధారణకొచ్చారు. ఈ ఘటనపై దేశంలోని ప్రధానమైన ఫోరెన్సిక్ ల్యాబ్ల నుంచి సహకారాన్ని తీసుకుని విచారిస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, ఈ కేసుకి సంబంధించి అసలు గురుమూర్తి భార్యతో ఎందుకు గొడవ పడ్డాడు అనే విషయంపై క్లారిటీ ఇచ్చాడా పోలీసులకు ఏమైనా? పోలీసు విచారణలో గురుమూర్తి ముప్పతిప్పలు పెడుతున్నట్టే తెలుస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి కూడా పొంతనలేని సమాధానాలు చెప్తూ కేసును పక్కదో పట్టించే ప్రయత్నం చేశాడు. కానీ తమదైన శైలిలో పోలీసులు విచారించడంతో మొదట అతను చెప్పేవన్నీ అబద్ధాలు అనుకున్న పోలీసులు ఆధారాలు సేకరించిన తర్వాత ఆ మాధవిని హత్య చేసినట్టుగా నిర్ధారణకు రావడం జరిగింది. అక్కడ క్లూస్ టీమ్ ద్వారా ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణుల ద్వారా కొన్ని ఆధారాలు కూడా సేకరించారు. మాధవి హత్య కాబడిందని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. ఇక గురుమూర్తి మాధవికి సంబంధించిన సెల్ ఫోన్ CDRతో పాటు వారి లొకేషన్స్, వారికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వివరాలను కూడా పోలీసులు సేకరించడం జరిగింది. లోతైన దర్యాప్తు కేసులో చేస్తున్నారు. ఎందుకంటే నిందితుడు హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని మాయం చేసి ఈ హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు పథకం ప్రకారమే ఒక ఏదైతే వెబ్ సిరీస్ చూసి ఇదంతా కూడా చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దాంట్లో భాగంగానే దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించిన నిపుణుల సలహాలు, వాళ్ళకి సంబంధించిన సపోర్ట్ అంతా తీసుకొని కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ నుంచే కాకుండా దేశంలో ఉన్నటువంటి ఫోరెన్సిక్ నిపుణుల సహాయం కూడా తీసుకుంటున్నామని చెప్పేసి రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు నిన్న మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. కేసుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం, దర్యాప్తు దశలో ఉంది కాబట్టి ఇప్పుడే అన్ని వివరాలు చెప్పలేమని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. కాబట్టి మొదట మిస్సింగ్ కేసు నమోదు చేశాం, ఆ తర్వాత గురుమూర్తిపై అనుమానాలు రావడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆయనపై అనుమానాలు వ్యక్తం చేయడంతోనే ఈ హత్య కాబడిందని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఆ దశలో ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి దర్యాప్తులో చాలా కీలక విషయాలే పోలీసులు రాబట్టడం జరిగింది. ఇక్కడ గురుమూర్తి మృతదేహాన్ని ఏదైతే వాటర్ హీటర్లో ఉడకబెట్టడానికి చాలా కెమికల్స్ కూడా వాడినట్టు తెలుస్తుంది. పొటాషియం హైడ్రాటిక్స్ సంబంధించిన కెమికల్ వాడి దానికి సంబంధించి, ఎందుకంటే మృతదేహానికి సంబంధించిన పీసెస్ త్వరగా ఉడికి ఆ బొక్కలు వేరు చేయడానికి అది యూట్యూబ్లో చూసి అతను దాన్ని తీసుకొచ్చి కలపడని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా కూడా కొన్ని ఆధారాలు సేకరించినట్టు తెలిసింది. ఇప్పటికే గురుమూర్తి ఇంట్లో అనేక ఆధారాలు పోలీసులు సేకరించడం జరిగింది. మహిళ మృతదేహం మాధవికి సంబంధించి ఆమె వెంట్రుకలతో పాటు కొన్ని బ్లడ్ శాంపిల్స్ కూడా పోలీసులు సేకరించారు. పొయ్యి ఏదైతే ఫంక్షన్స్లో ఉపయోగించే పెద్ద స్టవ్ కూడా ఉంటుందో ఆ స్టవ్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ స్టవ్ పైనే బొక్కలన్నీ కూడా కాల్చి దంచి ఆ తర్వాత బాత్రూంలో ఫ్లష్ చేసినట్టు కూడా పోలీసులు ఆధారాలు సేకరించారు. వీటికి సంబంధించి ఇప్పుడు FLCకి ఆ రిపోర్ట్స్
ఆధారాలన్నీ కూడా పంపించడం జరిగింది కాబట్టి వాటికి సంబంధించి అక్కడ దొరికిన బ్లడ్ శాంపిల్స్తో పాటు మాధవి తల్లిదండ్రులు ఆమె పిల్లలకు సంబంధించిన DNA శాంపిల్స్ సేకరించి చనిపోయింది మాధవే అనే దానికి సంబంధించిన నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రిపోర్ట్నే పోలీసులు కోర్టులో సబ్మిట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి కేసు దర్యాప్తు జరుగుతుంది. ఇప్పటికే 10 బృందాలని ఏర్పాటు చేసి ఇటు ఫోరెన్సిక్ క్లూస్ టీంతో పాటు SOT రాచకొండ పోలీసులు కూడా ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. స్వయంగా రాచకొండ కమిషనరే ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పటి వరకు మృతదేహానికి సంబంధించి ఆనవాళ్ళకు సంబంధించి కూడా పోలీసులు ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. ఎందుకంటే కేసులో నిందితుడికి శిక్ష పడే విధంగా అన్ని ఆధారాలు ఇటు సైంటిఫిక్ ఎవిడెన్స్తో పాటు ఎలక్ట్రానిక్స్ ఎవిడెన్స్ వీటన్నిటికి సంబంధించి క్లూస్ని సేకరిస్తున్నాం కాబట్టి అన్ని వివరాలు పూర్తిగా సేకరించి దర్యాప్తు పూర్తయిన తర్వాతనే ఈ హత్య కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక గురుమూర్తి భార్యను అత్యంత కిరాతకంగా చెప్పడానికి గల కారణాలపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ గురుమూర్తి వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని ఆ మహిళని పెళ్లి చేసుకోవాలనే భార్యని తుదముట్టించేందుకు ఈ పథకం అంతా కూడా పన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అత్తగారింటి దగ్గర ఇద్దరు ఒకే ఊరికి చెందిన వారు కావడంతో గతంలోనే గురుమూర్తి ద్వారా ఊర్లో గొడవ జరగడం, ఒక మహిళతో మా ఫోన్లో మాట్లాడి తరచూ మాట్లాడుతూ అక్కడ వివాదానికి తెరదిప్పడంతో గురుమూర్తికి సంబంధించి ఊర్లో గొడవ జరగడంతోనే మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో కూడా మళ్ళీ వచ్చి ఇక్కడ ఉంటున్నారు. ఊరికి వెళ్లేందుకు పూర్తిగా ఎందుకంటే అక్కడ అవమానం జరిగింది కాబట్టి అక్కడికి వెళ్ళలేకపోతున్నానని చెప్పేసి గొడవ పడడం, ఇటు భార్య భర్తలు కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా గొడవ పడుతున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ గొడవ నేపథ్యంలోనే గురుమూర్తి భార్యను అత్యంత దారుణంగా హత్య చేసినట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటు గురుమూర్తికి సంబంధించిన సెల్ ఫోన్ కాల్ డేటాకి అన్ని వివరాలు సేకరించింది. ఇటు మాధవికి సంబంధించిన సెల్ ఫోన్ కాల్ డేటాను కూడా సేకరించారు. అసలు హత్య జరిగిన 2-3 రోజుల ముందు గురుమూర్తి ఎవరితో మాట్లాడారు, గురుమూర్తి ఒక్కడే హత్య చేశాడా లేదంటే అతనికి బయట నుండి ఎవరైనా సహాయం చేశారనే దానిపై కూడా పోలీసులు ఫోకస్ పెట్టడం జరిగింది. కేసుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం, దర్యాప్తు పూర్తయిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్పారు. దగ్గర ఉన్న టెక్నాలజీ ద్వారా ఆధారాలు సేకరించారు. నిందితుడికి ఎలక్ట్రానిక్స్ ఎవిడెన్స్ ద్వారా కూడా శిక్ష పడేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొంచెం ఊరటనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసులకు ఎలక్ట్రానిక్ BNS యాక్ట్లో ఎలక్ట్రానిక్స్ ఎవిడెన్స్ కూడా ఆధారంగా తీసుకొని శిక్షలు ఖరారు చేయొచ్చు అని చెప్పేసి కూడా చట్టం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్తో పాటు క్లూస్ టీమ్ సేకరించిన ఆధారాలు కూడా ఈ కేసుకి బలం చేకూర్చే విధంగా ఉన్నాయి. వీటన్నిటిని కోర్టులో పకడ్బందీగా ఛార్జ్షీట్ రూపంలో దాఖలు చేసిన తర్వాత విచారణ ముగిసిన తర్వాత ఛార్జ్షీట్ వేసి ఇవన్నీ వివరాలన్నీ కూడా సేకరించిన ఆధారాలు ఎవిడెన్స్ అంతా కూడా కోర్టు ముందు ఉంచి నిందితుడికి కఠినంగా శిక్ష పడేందుకే పోలీసుల ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే పూర్తి ఆధారాలు సేకరించకుండా అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తే ఖచ్చితంగా నిందితుడికి తప్పించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు పకడ్బందీగా సేకరించిన తర్వాతే గురుమూర్తిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించే అవకాశం కూడా కనబడుతుంది. ఆ దిశగా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. రేపు కేసుపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే గురుమూర్తి కుటుంబ సభ్యులను, మాధవి కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారించారు. అసలు ఎలాంటి గొడవలు జరిగేవి, ఈ హత్య గల కారణాలు ఏంటి, ఎప్పుడు వీరు 5 సంవత్సరాల నుంచి జిల్లాలగూడలో అంటున్నారు కానీ ఊరికి ఎప్పుడు వచ్చారు, అంతకుముందు ఊర్లో ఉన్న గొడవలు ఏంటి, వాటన్నిటికి సంబంధించిన వివరాలన్నీ కూడా పోలీసులు సేకరించారు. కాబట్టి పూర్తి విచారణ తర్వాత అసలు ఈ కేసులో ఏం జరిగింది, భార్యను అత్యంత కిరాతకంగా ఎందుకు చంపాడు, చంపిన తర్వాత మృతదేహాన్ని మాయం చేయాలని ఎలా ప్లాన్ చేశాడు, వీటన్నిటికి సంబంధించిన వివరాలు కూడా పోలీసులు ప్రెస్ మీట్లో వెల్లడిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ సురేష్.